హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విన్యాన్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను నా ఫేవరెట్ బాలుషాహి రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. అస్సలు పెరుగు వాడకుండా ఈ బాలుషాహి రెసిపీని ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. లోపల సాఫ్ట్ అండ్ జ్యూసీగా, అలాగే బయట క్రంచీగా ఉండే ఈ టేస్టీ బాలుషాహి రెసిపీని ఎలా చేసుకోవడమో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా బాలుషాహిని తయారు చేసుకోవడం కోసం 1 కప్ మైదాని తీసుకుంటున్నాను. దీనిని రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ లేదా ఆల్ పర్పస్ ఫ్లోర్ అని కూడా అంటారు. ఈ పిండిని జల్లించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో చిటికెడు లేదా 1/4 టీ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. ఉప్పుని వేసుకున్న తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం చాలా వరకు డాల్డాని వాడతారు, బట్ నేను ఇక్కడ నెయ్యిని వాడుతున్నాను. ఇప్పుడు ఇందులో బాలుషాహి పర్ఫెక్ట్గా రావడానికి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాని కూడా వేసుకోండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పిండి మొత్తంలో కూడా నెయ్యి బాగా కలిసేలాగా ఒకసారి చేత్తో ఇలా కలుపుకోవాలి. ఈ రెసిపీ కోసం చాలామంది పెరుగుని కూడా వాడతారండి, బట్ నేను ఈ రెసిపీలో పెరుగు అనేది అస్సలు యూస్ చేయట్లేదు. పెరుగు వాడకపోయినా కూడా చాలా బాగా బాలుషాహిని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా నెయ్యి అంతా కూడా పిండిలో కలిసిపోయి వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా రావాలి. ఇప్పుడు ఇందులో వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని వేసేయకుండా మెల్లమెల్లగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే పిండి పర్ఫెక్ట్గా కలుస్తుంది. ఇక్కడ నాకు 3 to 4 టేబుల్ స్పూన్ వాటర్ పట్టాయండి. మీరు చూసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇలా పిండి మొత్తాన్ని కూడా తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండిని చాలా లూజ్గా లేదా టైట్గా కలుపుకోకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. పిండిని కలుపుకుంటే చాలండి, దీంతో డో చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు అలా పక్కనుంచుకోండి. ఆలోపు మనం ఇక్కడ పాకాన్ని రెడీ చేసుకుందాం. దానికోసం నేను ఇక్కడ 1.5 కప్ పంచదారని తీసుకొని అందులోనే 1 కప్ వాటర్ని వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పంచదార అంతా కూడా కరిగేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం బాలుషాహి చేసుకోవడం కోసం 1 కప్ మైదాని తీసుకున్నాం కదా, సేమ్ అదే కప్తో 1.5 కప్ పంచదారని తీసుకోవాలి. మీ ఇంట్లో కనుక మెజరింగ్ కప్స్ లేనట్లయితే ఇంట్లో ఉండే ఏదైనా ఒక చిన్న బౌల్తో అన్నింటినీ కొలుచుకొని తీసుకోండి. అలాగే పంచదారను కూడా మీరు తినే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. స్వీట్ తినడం మీకు ఎక్కువగా ఇష్టమైతే క్వాంటిటీని పెంచుకోండి. వాటర్లో పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి. కుంకుమ పువ్వు లేనట్లయితే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. పాకం చేసుకోవడం కోసం ఈ పంచదార వాటర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. పాకం ఇక్కడ మరీ పర్ఫెక్ట్గా రాకపోయినా పర్లేదండి, కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. పాకాన్ని ఒకసారి చెక్ చేసుకొని 2 వేళ్ళకి అతుకుతున్నట్లుగా అనిపించినప్పుడు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఈ పాకం అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా ఇందులో 1/2 టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. పాకం ఇక్కడ రెడీ అయిందండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పక్కనుంచుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి పిండిని చెక్ చేసుకోండి. చూడండి, పిండి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. పిండిని ఇక్కడ మళ్ళీ నీట్ చేసుకునే అవసరం ఏమీ లేదండి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి చిన్న బాల్ సైజ్ అంతా తీసుకొని వీడియోలో చూపించినట్టు బాలుషాహి షేప్లోకి చేసుకోండి. ఇలా అన్ని బాలుషాహీలను చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి.
ఇప్పుడు ఈ బాలుషాహీలను డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ బాలుషాహీలను నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా చూసుకొని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవడం వలన బాలుషాహీలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. అన్నీ ఒకేలా వేగి ఎంతో రుచిగా ఉంటాయి. ఇలా అన్నింటిని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. అలాగే వీటన్నింటిని వేసిన వెంటనే కదపకుండా అవి ఆయిల్లో బాగా వేగి పైకి తేలుతున్న సమయంలో జాలిగరిటెతో వాటిని రెండో వైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. చూడండి, గోల్డెన్ బ్రౌన్లోకి అన్ని బాలుషాహీలు ఒకేలా వేగి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసి వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేసుకోవాలి. పాకంలో వేసుకునేటప్పుడు పాకం అనేది గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. ఒకవేళ పాకం చల్లారిపోయినట్లయితే కాసేపు స్టవ్ పైన పెట్టి దాన్ని వేడి చేసుకొని అందులోకి ఈ బాలుషాహీలను వేసుకోండి. బాలుషాహీలను పాకంలో వేసుకున్న తర్వాత 10 నిమిషాల వరకు మాత్రమే అందులో ఉంచాలి. లేదంటే అవి మరీ సాఫ్ట్గా అయిపోయి తినేటప్పుడు క్రంచీగా ఉండవు. ఇలా రెండు వైపులా డిప్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు అలానే వదిలేయండి. 10 నిమిషాల తర్వాత వాటిని పాకంలో నుండి తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మీరు ఈ బాలుషాహీలను ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఎంతో టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. ఇప్పుడు వీటిపైన గార్నిష్ కోసం మీ దగ్గర అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని వాడుకోవచ్చు. చూడండి, నేను మీకోసం ఇక్కడ ఒక బాలుషాహీని చూపిస్తాను. వావ్, ఎంతో జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఇవి చూడటానికి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో అంతే టేస్టీగా కూడా ఉంటాయి. మీరు వీటిని వెంటనే తినేయకుండా మరుసటి రోజు కనుక తింటే వీడియోలో కనిపిస్తున్న విధంగా మరింత టేస్టీగా అలాగే ఎంతో క్రంచీగా చాలా యమ్మీగా ఉంటాయి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వారితో ఈ బాలుషాహీ రెసిపీని షేర్ చేయండి. మరియు బెల్లంతో చేసుకోగలిగే ఒక టేస్టీ రెసిపీని షేర్ చేస్తున్నాను. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా గోధుమ పిండి మరియు బెల్లంతో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసుకున్న వీటిని మీరు వారం రోజుల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ రెసిపీ చేసుకోవడం ఎలానో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు వరకు తురిమిన బెల్లంను వేసుకోండి. ఇప్పుడు అందులోనే పావు కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లం అంతా కూడా చక్కగా కరిగేలాగా బాగా కలుపుకోండి. మనకిక్కడ ఈ రెసిపీ కోసం ఎలాంటి పాకం అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ వాటర్లో బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా వాటర్లో బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉండే పాత్రలో ఈ బెల్లం సిరప్ని వడకట్టుకొని వేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇందులో ఏదైనా చెత్త ఉంటే పోతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చుకోండి. ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్లోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోండి. అందులోనే పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని కొంచెం ఉప్పుని కూడా వేసుకోండి. ఇప్పుడు పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బెల్లం సిరప్లో చక్కగా కలిసేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమంలోకి 2 స్పూన్ల రవ్వని వేసుకోండి. ఇలా ఇందులో రవ్వని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఒకవేళ బెల్లం సిరప్లో వేసిన వాటర్ క్వాంటిటీ ఎక్కువగా అయినట్లయితే ఇక్కడ పిండి అనేది లూజ్గా అవుతుందని గుర్తుంచుకోండి. ఈ వీడియోలో నేను చెప్తున్న కొలతల్ని కనుక మీరు పాటిస్తూ సరిగ్గా చేసినట్లయితే రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇలా కలుపుకొని రెడీగా పెట్టుకున్న దీనిపైన కొంచెం నెయ్యిని వేసి అప్లై చేసినట్లయితే ఈ డో అనేది ఆరిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన ఏదైనా బౌల్తో ఇలా కవర్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కనుంచుకొని రెస్ట్ ఇవ్వండి. అరగంట తర్వాత బౌల్ని తీసి చూసినట్లయితే ఇక్కడ రవ్వ అనేది పాకాన్ని పీల్చుకొని కొంచెం గట్టిగా తయారైంది. ఇప్పుడు ఈ డోని చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుతుండగా పిండి అనేది చేతులకు అంటుకున్నట్లయితే కొంచెం ఆయిల్ని చేతులకు అంటించుకొని కలిపినట్లయితే ఈజీగా కలపడానికి వస్తుంది. ఇలా మొత్తం కలుపుకొని రెడీగా పెట్టుకున్న ఈ పిండి డోలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్ సైజులోకి చేసుకోండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇవి సైజులో కొంచెం పెద్దగా అవుతాయి కాబట్టి వీలైనంత చిన్నగా చేసుకోండి. ఇలా చిన్నగా బాల్స్ని చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక నైఫ్ సహాయంతో ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఇవి ఆయిల్లో సరిగ్గా వేగి పేలకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. ఆయిల్ అనేది బాగా కాగిందో లేదో ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వాటిని నిదానంగా ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటిని అస్సలు కదపకుండా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేగనివ్వాలి. ఇలా చక్కగా వేగి ఆయిల్లో వాటంతటవే పైకి తేలిన తర్వాత ఒక జాలి గరిటెతో వాటిని రెండో వైపుకు తిప్పుకోండి. మనం ఇక్కడ ఈ రెసిపీలో బెల్లంను వేసుకున్నాం కాబట్టి వీటికి తొందరగానే కలర్ వచ్చేస్తుంది. అందుకోసమని మంటను మీరు హైలో కానీ మీడియంలో కానీ పెట్టకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా చేయడం వల్ల వీటికి మంచి కలర్ రావడమే కాకుండా అవి లోపలి వరకు చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా వీటికి మంచి కలర్ వచ్చి ఇవి లోపలి వరకు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి ఒక ప్లేట్లోకి తీసి స్టవ్ ఆఫ్ చేసేయండి. వీటిని మనం ఇప్పుడే ఆయిల్లో నుండి తీసాం కాబట్టి అప్పుడే తింటే మెత్తగా ఉంటాయండి. సో వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి ఆయిల్ని ఎక్కువగా పీల్చుకోకుండా చాలా చక్కగా వేగాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు వీటిని ఈవినింగ్ టీ టైం స్నాక్గా కూడా తీసుకోవచ్చు. బయట క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్గా చూడటానికి ఎంతో టెంప్టింగ్గా ఉండే ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు వీటిని ఒక్కసారి చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నట్లయితే వారం రోజుల వరకు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని ఎంజాయ్ చేయొచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి.